కళ్ల ముందు ఉన్న రూపాన్ని పేపర్ మీద అచ్చుగుద్దినట్లు ఆవిష్కరించడం ఈ చిత్రకారుడి స్పెషాలిటీ. కుంచెతో బొమ్మలకు ప్రాణం పోయటం చిత్రకళ గొప్పతనం. అలాంటి కోవకే చెందిన పాలమూరు చిత్రకారుడు మహేష్ పెయింటింగ్ లో ప్రావీణ్యం సంపాదించాడు. లైవ్ ఆర్ట్ మేకింగ్, పెన్సిల్ ఆర్ట్, పెయింటింగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇతని పేరు మహేష్ కుమార్. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ఈయన స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మహేష్ కు చిన్ననాటి నుంచి ఆర్ట్ అంటే అమితమైన ఆసక్తి. తన కుంచెతో పేపర్ పై బొమ్మలకు ప్రాణం పోస్తున్నాడు. ఈయన చిత్రలేఖనంలో సహజతత్వం ఉట్టిపడుతుంది. సంప్రదాయం చిత్రాలను సృజనాత్మకతో ఆవిష్కరిస్తున్నాడు. రంగురంగుల సందేశాత్మక చిత్రాలు, అచ్చుగుద్దినట్లుగా మహనీయుల బొమ్మలు, క్రీడాకారుల చిత్రాలు, కార్టూన్లు వందలాదిగా చిత్రీకరించి ఆకట్టుకుంటున్నాడు. పెన్సిల్ తో తన కళ్ల ముందు ఉన్న మనిషి బొమ్మను సెకండ్ల వ్యవధిలోనే దించేస్తాడు. వాటర్ కలర్, పోస్టర్ కలర్ పెయింటింగులు కూడా వేస్తాడు. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాన్ని గీసి రాష్ట్ర బీజేపీ నాయకులతో ఢిల్లీకి కానుకగా పంపించాడు. అలాగే అమిత్ షా, నోబెల్ శాంతి గ్రహీత కైలాష్ సత్వారి, మాజీ గవర్నర్ నరసింహన్, మాజీ సీఎం కేసీఆర్ బొమ్మలను కూడా పెన్సిల్ తో గీసి ఆకట్టుకున్నాడు. నాకు చిత్రకళ అంటే 3వ తరగతి నుంచి ఆసక్తి. మా నాన్న ప్రోత్సాహంతో నేను ఈ కళలో రాణిస్తూ ఉన్నాను. మా నాన్న లేకపోయినా కూడా మా నాన్న ప్రోత్సాహం వల్ల నేను ఎన్నుకున్న ఈ చిత్రకళ వల్ల నేను ప్రస్తుతము జీవనోపాధిగా ఒక పంచవటి పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాను. అలానే నా కళని నలుగురికి పంచాలనే ఉద్దేశంతో నా చిత్రకళను పాలమూరు చిత్రకళా వేదిక ద్వారా విద్యార్థులకు నేర్పిస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఎంతో ఇష్టమని, తన అభిరుచి మేరకు దాన్ని వృత్తిగా మార్చుకొని పెన్సిల్ చిత్రలేఖనంతో చిత్రాలను రూపొందిస్తున్నానని మహేష్ అంటున్నాడు. పెయింటింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ ఛాలెంజింగ్ అవార్డు పొందారు. సందర్భోచితంగా కార్టూన్లు గీయటం అంటే భలే సరదాగా ఉందంటున్నాడు మహేష్.